రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అండి, జగన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాలు అస్తవ్యస్తంగా తయారైంది. ఏ స్థాయికి వెళ్ళింది? స్వామివారి ప్రాశస్త్యానికి కూడా దెబ్బ తగిలే స్థాయికి తీసుకెళ్లారు ఈ దుర్మార్గపు పరిపాలన. నిన్న చూసాం, భారతదేశ వ్యాప్తంగా కూడా భగ్గుమన్నది. స్వామివారి ప్రసాదములో కల్తీ ఏమిటి? ఆ కల్తీ కూడా పశు కొవ్వుతోటి కల్తీ అయిన నెయ్యి వాడటం ఏంటని చెప్పి భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడే నేను చూశాను. ఆ బరోడాలో కూడా జగన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు తగలపెడుతూ ఉన్నారు. హైందవ సంఘాలన్నీ కూడా బొగ్గుమంటున్నాయి. హైందవ సంఘాలన్నీ కూడా ఇదేమిటి ఇంత భ్రష్టు పట్టించారు జగన్ రెడ్డి గారు అని చెప్పి, ఇదేమి పరిపాలన అని చెప్పి కూడా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆశ్చర్యపోతున్నారని చెప్పి కూడా నేను బాధపడుతున్నా తెలియజేయటానికి. ఆ టీటీడీ వ్యవస్థని, ఆ స్వామివారి ఆలయ నిర్వహణ, ఆ ట్రస్ట్ బోర్డు అంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి దానికి అవినీతి అడుగడుగున రాజ్యమేలుతూ ఎక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగల దోపిడీలాగా మారిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఎలా చెప్పగలరు వరలరామయ్య గారంటే, నిన్న చూసాం కల్తీ నెయ్యి, ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు పత్రికా సోదరులారు కొంచెం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ప్రతిరోజు టీటీడీ వారు టూరిజం డిపార్ట్మెంట్కి 1000 టికెట్లు ఇస్తారట. దర్శనం టికెట్స్ 1000 ఇస్తారట. ఆ 1000 టికెట్లు ఆనాడు మంత్రిగా సీఎం సీటుకు పోటీదారుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నిర్వహణలో, లేకుంటే అధీనంలో, లేకుంటే ఆదేశాల మేరకు, లేకపోతే ఆయన ఆశీస్సులతో నడిచే ఒక కళాధర్ ట్రావెల్స్ నోట్ చేసుకోవాలి పేరు, కళాధర్ ట్రావెల్స్. వీళ్ళకి ప్రతిరోజు 800 టికెట్స్ ఇస్తారట. 800 టికెట్స్ వీళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిస్తే ఆ టెండర్స్లో పాల్గొని 30 ఎలక్ట్రికల్ బస్సెస్ నడుపుతాము. ఆ తిరుమల తిరుపతి ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా భక్తుల్ని స్వామివారి దగ్గరకు తీసుకెళ్తాం. ఆ భక్తులకి ఈ 800 టికెట్లు కూడా మేము అమ్ముతాము, ఆ డబ్బు మీకు తెచ్చిస్తామని చెప్పి 800 టికెట్స్ ఈ కళాధర్ ట్రావెల్స్కి ఇస్తారండి. వాళ్ళు 30 బస్సులు పెట్టి బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ప్రొద్దుటూరు నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, ఈ ప్రాంతాల నుంచి, అటు పక్కన గంగావతి నుంచి, బెళ్ళారి నుంచి, వీటన్నించి ఈ 30 ఎలక్ట్రికల్ బస్సెస్ నడిపి భక్తులను తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేస్తారు. ఈ బస్సులో వచ్చిన వాళ్ళకి టికెట్ కష్టపడకుండా ఇక్కడే ఇస్తారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి 800 టికెట్స్ వస్తాయి. ఈ 30 బస్సుల్లో వచ్చిన వాళ్ళకి ఇవి పంచుతారట. ఇక్కడే మోసం అండి. 30 బస్సులో వచ్చిన వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనుకోవచ్చు మీరు. మోసం ఇక్కడే జరుగుతుంది, దగా ఇక్కడే జరుగుతుంది, వ్యాపారం, ఒక మాఫియా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మాఫియా. ఈ మాఫియాకి బ్లెస్సింగ్స్ ఇచ్చేది అధీనుడు,
అగ్ర సామ్రాట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ కళాధర్ ట్రావెల్స్ అసలు ఈ కళాధర్ ట్రావెల్స్ ఎలా వచ్చింది ఈ టెండర్? టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ఫర్ చేసిన ఈ టెండర్స్ లోయెస్ట్ బిడ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. మరి కళాధర్ ట్రావెల్స్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులు ఉన్న ఈ ట్రావెల్స్కి ఎలా ఇచ్చారు అంటే, ఇక్కడే టూరిజం డిపార్ట్మెంట్ ఆనాటి మంత్రి రోజా గారు వీళ్ళందరూ ఆడిన నాటకం. ఒకే ఒక టెండర్ వస్తుందంటే, ఇంత మంచి ఆఫర్కి ఒకే ఒక టెండర్ వస్తుందా? వందల వేల సంఖ్యలో రావాలి. ట్రాన్స్పోర్ట్ వేల సంఖ్యలో ట్రావెల్స్ వాళ్ళు వస్తారు. అటువంటిది ఒకే ఒక అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ని టూరిజం వాళ్ళు ఓకే చేశారు. దీని వెనక ఉండి నడిపించిన అదృశ్య శక్తులు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ శ్రీమతి రోజా గారు. అదృశ్య శక్తులు కాదు, బాహాటంగానే దే హ్యావ్ మేనేజ్డ్ దిస్. ఒక్క టెండర్ వస్తుందండి, ఒక అప్లికేషన్ వస్తుందండి, అంటే పబ్లిక్ యాడ్స్ ఇవ్వలేదు, ప్రచారం చేయలేదు, ఈ టెండర్స్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా అతి రహస్యంగా చేశారు. ఇది గోల్మాల్. అంటే ఎప్పటి నుంచో ప్రతిరోజు 800 టిక్కెట్లు ఇస్తే కేవలం 4 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. 30 బస్సులకి 4 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. 4 బస్సుల్లో 2 బెంగళూరు నుంచి, 2 చెన్నై నుంచి. 2 బస్సెస్ ఫ్రమ్ బెంగళూరు, అనదర్ 2 బస్సెస్ ఫ్రమ్ చెన్నై, ఎలక్ట్రికల్ బస్సెస్. అప్పుడప్పుడు డొక్కు బస్సులు, డీజిల్ బస్సులు కూడా, అప్పుడప్పుడు డొక్కు బస్సులు, డీజిల్ బస్సులు కూడా వస్తాయి. నడుస్తుంటేనే టైర్లు ఊడిపోతాయి, నడుస్తుంటేనే గేర్ రాడ్ ఊడిపోతుంది. అటువంటి బస్సులు కూడా నడిపిన దుర్మార్గులు వీళ్ళందరూ అని చెప్పి కూడా ఈ 800 టికెట్స్ ఇక విపణి వీధిలో అమ్మకానికి పెడతారు. 1000, 2000, 300 రూపాయల టికెట్ ఇది. 1000, 2000 వేలం పాట అనమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ రండి రండి బాబు అని చెప్పి లక్షలు లక్షలు ఈ 800 టికెట్స్ ద్వారా లక్షలు సంపాదించుకున్నారు. ఇది గోల్మాల్. ఎంత దుర్మార్గం అంటే, అలా ధర్మారెడ్డి అతనికి బుద్ధి జ్ఞానం లేదండి. అతను పేరుకు స్వామివారి సేవే కానీ ఇటువంటి పనికి వాళ్ళ సేవ చేసినాడు అతను, బుద్ధి లేనివాడు. ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు ఇంత పరుషంగా మాట్లాడను, ఏమనుకోవద్దు ధర్మారెడ్డి గారు, మీరు అంతటి వాళ్ళే, యూ డిజర్వ్స్ ఇట్. బట్ నా నోట ఆ భాష రాదు కనుక ఏమనుకోవద్దండి, అంతటి వాళ్ళే మీరు. స్వామివారి సేవ కంటే పెద్దిరెడ్డి గారు, రోజమ్మ ఇటువంటి వాళ్ళ సేవ ఎక్కువ చేశారు మీరు. చాలా దరిద్రం. ఈ పాపం మీకు ఊరికే పోదండి, ఈ పాపం మీకు ఊరికే పోదు మిస్టర్ ధర్మారెడ్డి. 800 టికెట్లు ఇవ్వటం ఏంటండి వాళ్ళకి? నేను టూరిజం డిపార్ట్మెంట్ రోజమ్మ గారిని అడుగుతూ ఉన్నాను. నేను ఎన్ని కబుర్లు చెబుతారు, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు. మా పార్టీ నాయకులు మాట్లాడటానికి ముందుండి మాట్లాడతారు. మీ వెనక ఎంత చెత్త ఉన్నది, ఎంత అవినీతి ఉన్నది, దాని గురించి ఆలోచించకుండా స్వామివారి టికెట్లు ఈరోజు కూడా టికెట్లు వెళ్తున్నాయండి ఆమెకి. విచిత్రము బ్రదర్స్, ఈరోజు కూడా చెబుతా, అది కూడా వస్తున్నా. ఆమెకి ఎట్లా వస్తాయి టికెట్స్? అవి కూడా ఈ 800 టికెట్లు పెద్దిరెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తారు, ఆయన టీం ఆర్గనైజ్ చేస్తారు. పెద్దిరెడ్డి గారు ఆయన టికెట్స్, ఆయన టీం 800 టికెట్స్. 800 టికెట్ అని మీకు తెలియదు బ్రదర్. ఒక్కో టికెట్ 5000కు అమ్ముడుపోద్ది, 10,000 భక్తుల అర్జెన్సీని బట్టి. అదొక పెద్ద మాఫియా. ఇట్లా అమ్మేసుకుంటారు స్వామివారిని. ఈ రకంగా సొమ్ము చేసుకుంటారు స్వామివారిని. భక్తులకి ఆయన మీద ఉన్న భక్తిని, ఆ ప్రభావాన్ని ఈ రకంగా సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గులు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా. తర్వాత అండి అది అయిపోయింది పెద్దిరెడ్డి గారి భాగవతం. ఈ రోజమ్మ గారు మంత్రి టూరిజం డిపార్ట్మెంట్ రోజా గారు బుక్ మై దర్శన్ అని, బుక్ మై దర్శన్, ఒక పాసెంజర్ బుక్ మై దర్శన్ అంటే దీని కింద ఎవ్రీడే 75 టికెట్స్ దీని కింద పెట్టారండి. ఈ మినిస్టర్ రోజా గారు ఆనాడు పెట్టారు.
ఈ 75 టికెట్స్కి ఒక్కొక్క టికెట్కి 1250 రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ వసూలు చేస్తుంది, కట్టాలా టూరిజం డిపార్ట్మెంట్కి. తర్వాత ఇక ఈ రోజా గారి టీం రంగంలోకి దిగుతారు. ఈ టీం రంగంలోకి దిగుతారు. వీళ్ళు దాదాపు 20 మందికి ఇప్పటికీ జీతాలు ఇస్తారట ఈ టీంకి. వీళ్ళ పనేంటి, ఒక్కొక్క టికెట్కి 5500 రూపాయలు వసూలు చేయాలా. 1250 రూపాయలు, 1250 రూపాయలు ప్రిస్క్రైబ్డ్ అయితే వసూలు చేయవలసి ఉంటే ఛార్జీలతో సహా, స్వామి దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఛార్జీలతో సహా, దర్శనం 300 టికెట్ దర్శనంతో సహా 1250 రూపాయలు వసూలు చేయవలసి ఉంటే ఒక్కొక్క టికెట్కి బాహాటంగా 5500 రూపాయలు, అంటే దాదాపు 4250 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఒక్కో టికెట్. ఇది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ రోజుల తిథి నక్షత్రాలు బట్టి పెరుగుతూ ఉంటుంది ఈ 75 టికెట్లు. తర్వాత ఇది మేనేజ్ చేయటానికి, బుక్ మై దర్శనాన్ని మేనేజ్ చేయటానికి, ఈ బస్సులు ఎలా వస్తున్నాయి ఏంటని మేనేజ్ చేయటానికి 20 మంది ఉన్నారు. 20 మందికి టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పటికీ జీతాలు ఇస్తుంది. చాలా దౌర్భాగ్యం. నేను టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను రేపు. టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను. ఇదంతా అరికట్టవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి భ్రష్టు పట్టించిన విధానాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయకపోతే భక్తులకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రక్షాళన చేసిందో భక్తులకి సుస్పష్టంగా తెలియాలి. అందుకే టూరిజం మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఏమిటి ఇంకా 20 మందికి జీతాలు ఇస్తున్నట, ఒక్కొక్కరికి 25 రూపాయలు, 19 మందికి ఒకడు ఉన్నాడట ఫస్ట్ నంబర్కి, ఆయనకేమో 35,000 రూపాయలు అంట. ఏం చేశారని అంటే స్వామివారి సొమ్ము దోపిడీ చేసినందుకు, దొంగతనం చేసినందుకు, మాఫియాగా చేరి వసూలు చేసినందుకు కూడా వాళ్ళకి జీతాలు ఇస్తుందట టూరిజం డిపార్ట్మెంట్. ఎక్కడ దౌర్జన్యం అండి, ఎక్కడ దుర్మార్గం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ అవినీతి? 5 ఏళ్ళు చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకంటే? అవినీతి 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 అవినీతిలో కొట్టుమిట్ట మునిగి పేకల దాకా మునిపోయారు. అందుకని ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొడుతున్నారు. ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి? స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గం మేము ఎన్నడూ చూడలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత దుర్మార్గం మేము చూడలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఉంది 875 టికెట్లు, మిగతా 125 టికెట్లు, ఈ 125 టికెట్స్ డిపార్ట్మెంట్ బస్సులకి, టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి ఇస్తారట. ఆ డిపార్ట్మెంట్ బస్సుల్లో ఎవరు పాసెంజర్స్ ఎక్కుతారు, ఎవరు వెళ్తారు? దెర్ ఇస్ నో ఐటర్నరీ, దానికి లిస్టే లేదు, దానికి రికార్డు సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ 125 టికెట్స్ కూడా ఆ రోజమ్మ గారి ఖాతాలోకి వెళ్తుందట, మినిస్టర్ గారి ఖాతాలో. మనమందరం రోజమ్మ గారికి ఇంత టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతిరోజు టికెట్స్ ఏంటి, ప్రతిరోజు 30 మందిని 40 మందిని ఎంటేసుకెళ్తారంటే ఇదే భాగవతం. అక్కడ 1000 టికెట్లు తీసుకొని 800 టికెట్ల పెద్దిరెడ్డి గారికి, ఆ కళాధర్ ట్రావెల్స్కి 75 టికెట్స్ ఏమో బుక్ మై దర్శన్, రోజా గారి అనుసంధానమయ్యే ఆ ట్రావెల్స్కి వాళ్ళకి, 125 టికెట్స్ ఏమో టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి. ఈ రకంగా దొంగల దోపిడీని చేసినారయ్యా టీటీడీని దొంగల దోపిడీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పవిత్రతని మొత్తం కూడా సర్వనాశనం చేసినారండి. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్, ప్రక్షాళన చేయండి, స్వామివారి దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయండి, ఆలయ శుద్ధి చేయండి,
వేద పండితుల్ని పిలిపించండి, ఆగమ శాస్త్రవేత్తల్ని పిలిపించండి. ఆలయం మొత్తం కూడా, విధానం మొత్తం కూడా శుద్ధి చేసి, రేపు బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే లోపల ఆలయ శుద్ధి జరగాలి, సంప్రోక్షణ జరగాలి, ఆగమ శాస్త్ర పండితులు రావాలి, పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని టీటీడీలో వదిలించాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకోవటం కూడా చాలా హర్షణీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దొంగల దోపిడీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీని. ఇది ఊరికనే పోదండి. నేనేం శాపనార్థాలు పెట్టాను. నేను ఆపద మొక్కుల వాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి తెలిసి అన్యాయం చేసిన, తెలిసి ఆ సంస్థానానికి దుర్మార్గం తలపెట్టిన ఎవరు కూడా ఊరికే పోలేదు, బ్రతికి సరిగా బట్ట కట్టలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను హీ ప్లేడ్ విత్ టీటీడీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ 5 సంవత్సరాలు ఆటాడుకున్నారు స్వామివారి దేవస్థానంతో. ఎంత దుర్మార్గం! హీ ప్లేడ్ విత్ దాట్. నాస్తికుల్ని చైర్మన్గా వేశారు. అన్యమత ప్రబోధం ఇంట్లో జరుగుతుంటే అక్కడ స్వామివారి దగ్గర చైర్మన్గా అటువంటి వాళ్ళని వేశారు. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని వేశారు. ఇసుక దోపిడీదారుల్ని అక్కడ వేశారు. ఎంత దుర్మార్గం చేసి, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది దెన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ ప్లేడ్ విత్ టీటీడీ. స్వామివారి దేవస్థానంతో ఆటాడుకున్నాడు అతను. ఫలితం అనుభవిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇతను ఒక పిచ్చి మహారాజు ఒకడు ఉన్నాడు, విజయ సాయి రెడ్డి. ఎంతో దుర్మార్గంగా మాట్లాడతాడు. ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేషన్ వాళ్ళు భీమిలలో ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణం ఉందని చెప్పి ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత పడగొడితే వైజాగ్ ఎంపీ భరత్ గారు, మా యువనేత మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసట కుమ్మక్కయి ఈయన కూతురు కట్టడాన్ని పగలగొట్టిచ్చారు అంటాడు. ఏమి విజయసాయి రెడ్డి, 60 ఏళ్ళు దాటిని బుద్ధి లేదు మీకు? ఆ యువ నాయకుల మీద అలాగా ప్రేలాపన చేయటానికి బుద్ధి జ్ఞానం లేదు. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడండి. విజయవాడలో 50 గుళ్ళు కొట్టించావు, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసే బుద్ధి లేదు. చీవాట్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చితగ్గొట్టారు కదా మిమ్మల్ని, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశావు. ఎవరు దీని మీద అంటే? మీరేమో కల్తీ చేయొచ్చు, మీరేమో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయొచ్చు, పనికిమాలిన కల్తీ నెయ్యి వాడచ్చు. చంద్రబాబు గారు అది తప్పు అని చెబితే చంద్రబాబు గారిని ఆక్షేపిస్తావా? బుద్ధి లేని విజయసాయిరెడ్డి. ఉందే ఉండో రోజులు ముందుంది ముసలా పండగ మీకు. ఇప్పుడెప్పుడే మీరు ఎగిరెగిరేది. మీరు యాజ్ పార్లమెంట్ మెంబర్గానే మీరు జైలుకు పోబోతున్నారు. సిద్ధంగా ఉండండి విజయసాయిరెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఎవరయ్యే పాపం చేసింది? స్వామివారి ప్రసాదం ఎందుకు కల్తీ అయింది? ప్రసాదం భక్తులు కళ్ళకద్దు చెప్పులు విడిచి కళ్ళకద్దుకొని సేవిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ నేను ఇటువంటి సిల్లీగా ఉంటాయి సార్, సిల్లీగా ఉంటాయి కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వం ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తుంది. ఇవన్నీ సిల్లీగా ఉంటాయి కానీ చెప్పక తప్పదు. ఇటువంటి సిల్లీ విషయాలు కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. అతను ఉగాది పండుగ రోజు అనుకుంటా ఇంట్లోనే ఏదో స్వామివారి సెట్ వేయించుకొని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే స్వామివారి సెట్ వేయించుకొని అందరిని పిలిచి పూజారులని పండితుల్ని పిలిచి అక్కడ షాళ్ళు కప్పుతారు. అప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చి తినమనిస్తే
ఆయన స్పూన్తో ఆ ప్రసాదం తీసుకొని, స్వామివారి ప్రసాదాన్ని స్పూన్తో తీసుకుంటారు సార్. స్పూన్తో తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు ఆయన. నేను ఇది చెప్పాలన్న ఉద్దేశం కాదు. జనరల్గా వరలరామయ్య లాంటి మనిషి చెప్పకూడదు ఈ విషయాన్ని. కానీ ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్వామివారి పట్ల విముఖత చూపిస్తున్నాడు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని సేవిస్తామండి, కానీ తన ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు. సో హీ నోస్ ఈ ప్రసాదం కల్తీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. లేకపోతే ముక్కుతో వాసన చూడవలసిన అవసరం ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నవ్వుతారు ఎందుకు సార్? నిజం చెప్పండి, మీరు చెప్పండి పాత్రికేయులు. ప్రసాదం ఇస్తే తీసుకుంటాము, చెప్పులు ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు కూడా ఉంచరండి కాళ్ళకి. చెప్పులు పక్కన పెట్టి తీసుకొని కళ్ళకు అద్దుకొని సేవిస్తాం. ఇతను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఇస్తే వేద పండితులు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తున్నాడు. అది సేవించాడో లేదో ఎవరు అడిగాను నేను చాలామందిని. ఇది సేవించారా లేదా ముఖ్యమంత్రి గారంటే చెప్పలేదు. ఇవన్నీ కూడా ఒకదాని కూడా అంటే నేను అడుగుతున్నా ఈ రోజున, ఆనాటికి మీకు తెలుసా ఆ రోజుకి అది కల్తీ ప్రసాదమని, కల్తీ నెయ్యితో చేయబడిన ప్రసాదమని మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వాసన చూడవలసిన అవసరం ఏంటి? ఇది దుర్మార్గం కాదా? మీ ఎరికలో కల్తీ జరగలేదని చెప్పే ధైర్యం ఉందా? కల్తీ నెయ్యి వాడలేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇంకొక విచిత్రం అండి, వైవి సుబ్బారెడ్డి గారి మీద ఇద్దరు చైర్మన్ల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంటే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. ఇది వినాలి సార్ మీరు. ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ పాత్రికేయ సోదరులారా. వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, పవిత్రమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నేను ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు, మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చాలా పవిత్రమైన వ్యక్తి అని. ఆ పవిత్రమైన వ్యక్తి మీద ఎంక్వైరీ జరుగుతుంటే చేసుకో ఎంక్వైరీ అని అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బొత్స గారు కూడా అంటున్నారుగా. ఈరోజు నిన్న ఆయన ప్రెస్ పెట్టాడు ఆయన బొత్స, ఈరోజే ఏ ఎంక్వైరీ వేసుకోండి సవాల్ అంటున్నాడు. మరి ఇదేంటి బుద్ధి లేని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆర్డర్ చేయొద్దు, నా బండారం బయటపడుతుంది అన్నట్లుగా ఆయన విచారణ వద్దని ఆయన కౌంటర్ పడేశాడు అక్కడ. ఇదేమిటి కాంట్రడిక్షన్? మీ జగన్మోహన్ రెడ్డి, మీ బొత్స గారు, నాయకులందరూ కూడా విచారణ కావాలంటారు. అసలు దొంగ తెలుసు ఈ దొంగకి. నేను సారీ అండి, దొంగ అంటున్నాను, అనక తప్పదు. మరి అసలు చైర్మన్గా ఉండి ఇదంతా తెలుసు అతనికి ప్రసాదం కల్తీ జరుగుతుందని. ఆయన విచారణ వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం సమాధానం చెబుతారు? విచారణ కావాలా వద్దా? నేను అడుగుతున్న ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని, విచారణ చేయవలసిందే. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఈ స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ దుర్మార్గులు ఎవరో పడాలంటే దయచేసి తమరు పెద్ద మనసు చేసుకొని ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా? ఒక సిట్ ఫామ్ చేస్తారా? లేకుంటే నిష్ణాతులైన అధికారులతోటి సిఐడిలో నిష్ణాతులైన, నేను అండర్లైన్ చేయాలండి, ప్రతి మాట కొంచెం తూచి మాట్లాడతా. నిష్ణాతులైన అధికారులు సిఐడిలో వాళ్ళతోటి ఎంక్వైరీ చేయిస్తారా? బయటపడాలి ఈ దుర్మార్గం. చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. వాళ్ళే ఒక ఆయన బొత్స గారు కావాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటాడు. అసలు వాడేమో ఈ కల్తీకి మూల విరాట్ వైవి సుబ్బారెడ్డి గారేమో అమ్మమ్మమ్మో వద్దు అంటాడు హైకోర్టులో. ఏమిటి డ్రామా? ప్రజలారా, స్వామివారి భక్తులారా, పీఠాధిపతులారా, వేద పండితులారా, ఆగమ శాస్త్ర నిష్ణాతులారా, ఘన పార్టీలారా, మీ అందరికీ నేను విజ్ఞాపనం చేస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా మీరెందుకు బయట పెట్టట్లేదని చెప్పి అంటున్నా.
స్వామివారి ప్రసాదాన్ని మొన్న ఉగాది రోజున వాసన చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు తప్పుపట్టరు? ఆగమ శాస్త్ర పెద్దలారా, జిఆర్ స్వాములారా, పెద్ద పెద్ద పీఠాధిపతులారా, వేద పండితులారా, ప్రసాదం ఏం చేయాలండి? అందుకే నేను అంటున్నా, కల్తీ ప్రసాదమని ఆ రోజున ఆయనకు తెలిసి ఉంటుంది, కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసి ఉంటుంది. మీరెందుకు వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్? ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. అంటే నేను తగలబెట్టమని కాదండోయ్, బయటకు వచ్చి ఆందోళన చేయమని కాదండోయ్, మీరెందుకు ఇది తప్పు అని అనరాని అది నేను అడుగుతున్నాను. నేను పాప రమణ దీక్షితులు గారు మొత్తుకున్నారు, 5 ఏళ్ళగా కల్తీ జరిగింది ప్రసాదములని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రమణ దీక్షితులు గారు ఏమైనా కానీ ఆయన బయటకు వచ్చి చెప్పాడు. ఆయన 5 ఏళ్ళుగా నేను నోరెత్తితే నా మాటకు విలువ ఇవ్వలేదు, నా మాట కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. 5 ఏళ్ళుగా ప్రసాదంలో అవినీతి జరిగింది జగన్ రెడ్డి హయాంలో అని చెబుతూ ఉంటే అంతకంటే ఏం కావాలండి? రమణ దీక్షితులు గారు చెప్పిన దానికంటే ఏం కావాలండి? అందుకే టీటీడీని భ్రష్టు పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక దొంగల దోపిడీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, స్వామివారి టికెట్లు అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే ఆ 1000 టికెట్లో ప్రతిరోజు ఎంత దుర్మార్గం, రోజుకి 1000 టికెట్లు ఏంటండి ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టెండర్లు ఏంటి, ఆ డ్రామా ఏమిటి, ఎవరో కళాధార ట్రావెల్స్ 800 టికెట్లు వాడికి ఏంటి? ఆ 800 టికెట్లు ఎవరు? అసలు 800 మంది ప్యాసింజర్లు మన ఆ బస్సుల్లో వచ్చారా? ఎలక్ట్రిక్ బస్సులు 30 అసలు తిరిగినాయా? 4 బస్సులు తిరుగుతున్నాయట. ఫర్మై 4 నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను నేను. 4 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయట. మరి 800 టికెట్లు ఈరోజు కూడా ఇచ్చి ఉంటారు. 800 టికెట్లు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మై ఫ్రెండ్స్. 75 టికెట్లు బుక్ మై ట్రావెల్స్ బుక్ మై దర్శన్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు. 125 టికెట్స్ ఈ టూరిజం బస్సులకు ఇచ్చి ఉంటారు. ఈ బస్సుల్లో ప్యాసింజర్స్ వెళ్ళారండి, లేకుంటే విపణి వీధిలో అమ్మారా భక్తులకి? ఒక మాఫియా లాగా తయారై 1000 టికెట్లు కొట్టేస్తారా? 1000 టికెట్లు ఇంటూ 10,000, 1000 టికెట్లు ఎన్ని లక్షల రూపాయలు ఎవరైనా చెప్పగలరా? 1000 ఇంటూ 10,000 ఎన్ని లక్షల రూపాయలు పర్ డే. అవినీతికి అంతా కోటి రూపాయలు పర్ డే 1 crore, రోజు ₹1,00,00,000. అది మంత్రి రోజా గారు చెబుతారా, పెద్దిరెడ్డి గారు మీకు ధైర్యం ఉంటారా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ 1000 టికెట్లు ప్రతిరోజు ఈ బస్సులో ఇంతమంది, ఈ బస్సులో ఇంతమంది, ఈ బస్సులో ఇంతమంది అని చెప్పండి. వాళ్ళ టోల్ గేట్స్లో ట్రావెల్ చేసినట్టుగా, బస్సులు క్రాస్ చేసినట్టుగా మొత్తం ఇన్వెస్టిగేషన్కి సిద్ధంగా ఉన్నారా మీరు? ఎంత పెద్ద ఒక కుట్ర అండి. టీటీడీ దేవస్థానంని ఆ పెద్దిరెడ్డి అనే ఆ పిచ్చిమారాజు ఆడెందుకు చేశాడు ఇట్లా భ్రష్టుడైపోయినాడు నాకు తెలియదు. కానీ 1000 టికెట్లు ఎవ్రీడే, 1000 టికెట్లు అంటే ఏంటి సార్ ఇది? ఒక్క టికెట్ కావాలంటే ఆ మలవల ఎమ్మెల్యేలు గొడవ పెడుతున్నారండి. మా భక్తులు అడుగుతున్నారు మా కాన్స్టిట్యున్సీస్లో, ప్రతిరోజు ఇవ్వండి సార్ అని చెప్పి పాపం సీఎం గారిని బతిలాడుతున్నారు. ఇక్కడ దొంగదారిన 2 మంత్రులకి 1000 టికెట్లు వెళ్తున్నాయి ప్రతిరోజు. 2 మంత్రులకి 1000 టికెట్లు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, పెద్ద ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ. స్వామివారి టికెట్ల అమ్మకం అనేది, 1000 టికెట్లు ఎవ్రీ డే అనేది క్రిమినల్ కాన్స్పిరసీ. పెద్దిరెడ్డి మినిస్టర్ రోజా గారు, ఫార్మర్ మినిస్టర్ రోజా గారు, ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు, గ్రేట్ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరికీ ఆర్గనైజేషన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా? 1000 టికెట్లు ఎవరైనా ఇవ్వగలరండి? సీఎం గారికి తెలియకుండా జరుగుతుందా? ఇదంతా పెద్ద ఒక కుంభకోణం, పెద్ద కుట్ర జరుగుతున్నది. దీని గురించి ప్రక్షాళన చేయండి సార్ అని మిమ్మల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం సవినయంగా. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తుల తరఫున నేను వరలరామయ్యగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, మీరు చేయగలరు సార్.
ఆలయ సంప్రోక్షణ చేయించండి, ఆలయ శుద్ధి చేయించండి. ఈ బ్రహ్మోత్సవాలకి ముందే ఇంకా 4-5 రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. ఈ లోపలనే చేయండి. తర్వాత ఈ ఈవో శ్యామలరావు గారు మొత్తం విజిలెంట్గా ఉండేటట్లుగా ఆదేశాలు ఇవ్వండి. ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వండి. ఈ 1000 టిక్కెట్ల ఎవ్రీడే 1000 టిక్కెట్ల దారి మళ్లింపు మీద దీని మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు దిస్. థ్యాంక్ యూ. ఏమంటారు ధర్మారెడ్డి? నిన్న అన్నా నేను, ధర్మారెడ్డి ఈ కల్తీ నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది నిన్న అన్నాను, ఈరోజు కూడా అంటున్నాను. ఈరోజు ఇక నేను ఈ 1000 టిక్కెట్ల గురించి చెప్పిన తర్వాత డెఫినెట్గా ఆ గనులో వెంకటరెడ్డి బాట ధర్మారెడ్డి కూడా పడతాడు. ధర్మారెడ్డికి ఢిల్లీలో కూడా చాలా పలుకుబడి ఉంది. చాలామంది పెద్దలు ఢిల్లీలో తెలిసేనకి ఇతను కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక స్టేట్ పోలీస్, స్టేట్ డిపార్ట్మెంట్ కూడా, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ అవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా వెళ్ళిపోతాడండి. చాలా మేధావతను. అర్హత లేకుండానే ఈవోగా అన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఆలయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తికి విదేశాలకు పారిపోవటం ఒక లెక్క కాదండి. అందుకని కంట్రోల్ చేయాలి, అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్.